ఒకటి రేవంత్ రెడ్డి ఒకటి అసెంబ్లీలో చెప్పిండు. ఏం చెప్పిండంటే ఏ టు జెడ్ నా పెళ్ళాన్ని తిడుతురు, నన్ను తిడుతురు అని చెప్పి మాట్లాడు. ఈ బూతుల పురాణం లేవనెత్తింది ఎవరు? ఒకటి ఫస్ట్ పాయింట్, లేవనెత్తింది ఎవరు? ఒకటి అమలు కాని హామీలను ఇచ్చినందుకు ప్రజలు మండి ప్రజలకు కడుపు మాడి తిడుతున్న బూతులు ఇవి. ఎవడో వెనుకుండి నడిపించేది కాదు, ఎవడో వెనుక రాజకీయంగా శక్తులు లేరు. స్వయంగా బహిరంగంగా కడుపు మండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేపిస్తాము, ఎల్లుండిస్తాము, రేపు ఎల్లుండి వచ్చే అని చెప్పి తప్పించుకుంటున్న ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని బహిరంగంగా తిడుతురు. బహిరంగంగా నోటికి వచ్చిన వాళ్ళు బహిరంగంగా బూతుల పురాణం తిడుతురు. ఇది ఎవరు తప్పు? ప్రభుత్వం తప్పు కదా ఇది. అమలు కాని హామీలు ఇచ్చి తప్పు చేసింది మీరు కదా. అమలు కాని హామీలు ఎందుకు ఇచ్చారు? ఒకటి ఫస్ట్ పాయింట్, ఎందుకు ఇచ్చారు మీరు స్పష్టంగా చెప్పాలి. ఓకే, ఇచ్చారు, అమలు చేసిర్రా? చేయలేరు. చేయకపోతే కడుపు మంట ఉంటుందా? ఉంటుంది. బరాబర్ తిడతారు. రాజకీయ శక్తులు ఎక్కడున్నాయి ఇంకా? బరాబర్ రాజకీయ శక్తులు అంటే రాజకీయ రంగు పులుముకొని ఉండి తిడితే తప్పు. ఇప్పుడు ఎంపీటీసీ అయ్యో, జడ్పీటీసీ అయ్యో, లేకపోతే ఇంకోటి ఎమ్మెల్యే అయ్యో, ఎవరయ్యో తిడితే తప్పు. బరాబర్ ఎవరు తిడుతురు? రైతులు తిడుతురు. పొలాలు ఎండిపోతున్న రైతులు తిడుతురు, నిరుద్యోగులు తిడుతురు, పింఛన్లు ఇవ్వకపోతే ముసలవ్వలు తిడుతురు, ముసలయ్యలు తిడుతురు, చేనేత కార్మికులు తిడుతురు, ఆటో డ్రైవర్లు తిడుతురు, నిరుద్యోగులు తిడుతురు, ఉద్యోగులు తిడుతురు, వీళ్ళు బూతుల పురాణం వీళ్ళు తిడుతురు. ఎవరు తిడతలేరు. ఒకటి. రెండవది, బూతుల పురాణానికి బాట వేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్పాలన్నా, పిసిసి అధ్యక్షుడు ఉన్న నుంచి అంతమూళ్ళు తెలంగాణలో ఎప్పుడు బూతుల పురాణం లేదు. సందర్భ సమయాన్ని బట్టే కేసీఆర్ ఉద్యమం నడిచేటప్పుడు సందర్భాన్ని బట్టే ఉద్యమం రాబట్టాలి, ఉద్యమాన్ని ఊపు నింపాలి, ఉద్యమాన్ని ఉరితలించి ముందుకు సాగాలనే కాన్సెప్ట్తోనే కేసీఆర్ సందర్భ సమయాన్ని బట్టి ఆందోళన తిట్టిండు, అంతకు మించి తిట్టలేడు. అదే రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక అడుగు పెడితే ఏడ మైకు దొరుకుతాడా లాగులు తొండలు ఇడుస్తా, పిర్రలు వలగొడతా, ఇంకా ఏది చేస్తా అన్నాడు. మొత్తం ఏమైంది? ఏ టు జెడ్ తిట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైనేమి ఒక ఏలు ఒకరిని చూపిస్తే 3 ఏళ్ళు మనకు చూపిస్తాయి అనేది రేవంత్ రెడ్డి మర్చిపోయి ఏం చేసిండు? అధికార దాహానికి ఏది దొరికితే అది తిట్టిండు, ఏది దొరికితే అది అమలు చేసి ఆమె ఇచ్చాడు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఈయన తిట్టిపించుకుంది కాక వీళ్ళ ఇంటోళ్ళను, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఎక్స్పైర్ అవుతారు, వాళ్ళ మమ్మీ వాళ్ళను కూడా ఏ టు జెడ్ మడత పెట్టి తిడుతుంది. దీనికి ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యుడు. దీనికి తిట్ల పురాణానికి బాట వేసిందే రేవంత్ రెడ్డి. ఈరోజు నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉండి బట్టలు ఊడదీసి కొడతా అంటే మీనింగ్ ఏంది చెప్పు? ఘోరమైన పదం ఇది. నువ్వు ఇంకా ముఖ్యమంత్రి ఎట్లయితావు చెప్పు? నేను ముఖ్యమంత్రి ఎవడన్నా అని గౌరవిస్తాడు? ఎవడన్నా ముఖ్యమంత్రి అని ఏం చేస్తారు? ముఖ్యమంత్రి అనుకుంటే ఏం చేస్తారు? ఈ అడ్డమైన మాట ఏ టు జెడ్ తిడతారు. ముఖ్యమంత్రి అని చూడరు. ఏ టు జెడ్
మీ అమ్మ ఆయన తిడుతుంది, మనం తిడుతుందని ఏ టు జెడ్ తిడతారు. ఇది నువ్వు వేసిన నంది బాట, పారదర్శకమైన బాట, ఇది తిట్ల పురాణం. ఇసుంటి తిట్లు ఇప్పటి వరకు ఎవరిని తిట్టలేరు, ఎవరిని తిట్టరు కూడా నాకు తెలిసి. అంత ఘోరాది ఘోరంగా ప్రభుత్వం విఫలమైంది ఒకటి. రెండవది, ఇంతకుముందు ప్రభుత్వాలు లేవా, ప్రభుత్వాలు నడపలేవా, ప్రభుత్వాలను ఎవరైనా తిట్టిందా? ఎవరు తిట్టలేడు. సందర్భ సమయం వచ్చి ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ లేదా సందర్భ సమయం వచ్చినప్పుడు మాత్రమే తిడుతుంది. ఇప్పుడు సందర్భ సమయం లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, ప్రజలు మాట్లాడుతుండు. తప్పేమున్నా చెప్పు? తప్పేమి లేదు. తిట్టేళ్ళ దగ్గర కూడా తప్పు లేదు. బరాబర్ కడుపు మండి తిడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. కడుపు మండి తిడుతున్నాము. పనికి మళ్ళీ హామీలు అన్ని ఇచ్చి మమ్మల్ని మోసం చేసిండు. కేసీఆర్ చాలా మంచిగా ఉండే, మేము గుంతల పడ్డంరా దేవుడు అని మొత్తుకుంటారు వాళ్ళు. దానికి బాధ అయ్యి, దానికి కడుపు మండి జనాలు ఏ టు జెడ్ తిడుతారు రేవంత్ రెడ్డి నేను. అంతే తప్ప అంతకు మించింది ఏమీ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీ పద్ధతి, నీ మాట ఇవన్నీ మార్చుకుంటూ లేకపోతే అట్లే మాట్లాడితే ఇంకా ఏ టు జెడ్ మళ్ళీ తిట్టుకుంటూ వస్తారు. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది? ఇంట్లో ఆయన చెవులు మూసుకొనన్నా ఏమన్నా బయటపడవలసింది వస్తుంది పరిస్థితి. గది యూట్యూబ్ కూడా ఎవడు ఓపెన్ చేయరు. ఇక మీ ఇంట్లో కానీ ఎవరైనా మీ చుట్టాల సరౌండ్లో యూట్యూబ్ కూడా ఎవరైనా ఓపెన్ చేయాలంటే జల్లు అంటుంది వాళ్ళకు. సలసెంటలు పడతాయి. ఇక తగ్గడే టైఫాయిడ్ కూడా వస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది ఇక పరిస్థితి. నువ్వు మార్చుకుంటే ఆటోమేటిక్గా జనాలు కూడా మార్చుకుంటారు. అది నువ్వు ఏంటి పరిపాలన మీద దృష్టి పెట్టు. పరిపాలన మీద దృష్టి పెట్టి ఆ ఏకాగ్రతతో పనిచేయి. నువ్వు పరిపాలన మీద దృష్టి లేదు నీది. ఒకటే దృష్టి ఏంది? కమిషన్ల మీద, నీ బిజినెస్ల మీద, మీ తమ్ముళ్ళ మీ అన్నల బిజినెస్ల మీద, వీటి మీద కాన్సన్ట్రేషన్. పరిపాలన మీద దృష్టి లేదు. ప్రజలు పిచ్చోళ్ళై ఓటేసారు. బరాబర్ చెప్తారు. ప్రజలు పిచ్చోళ్ళై ఓటు వేసారు. ఎందుకు చెప్పాలన్నా? నువ్వు ఇస్తుంటాడో వాళ్ళకి తెలియదు. పరిపాలన చేస్తాడేమో అనే ఆలోచనతో ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. మనోడు పరిపాలన శాత కాదు, మనోడు తన సొంత పరిపాలనే నడిపిస్తుండని వ్యవహారం. కమిషన్లు, తన సొంత సంపాదించుకోవడము, ఈ వ్యవహారం నడుస్తుందంటని ప్రజలకు అర్థమైంది కూడా. ఇప్పటి చెప్తున్న అధిష్టానం మనసు మార్చుకొని పరిపాలన మీద దృష్టి ఎవరైతే పెడతారో వాళ్ళకి అధికారం ఇస్తే నడుస్తుంది. ఇసుంటోళ్ళకి అధికారం ఇచ్చారనుకో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 50 ఏళ్ళు అయినా రాదు తెలంగాణలో. అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా.